హాయ్ ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు అభ్యాసన ఛానల్. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ గురుకులాల్లో 5, 6, 7, 8, 10వ తరగతి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్, డిగ్రీ ఫస్ట్ ఇయర్లకు సంబంధించి అడ్మిషన్ నోటిఫికేషన్ రావడం జరిగింది. గురుకులాల్లో మనకి అన్నీ కూడా ఫ్రీగా ఉంటాయి. ఫుడ్ విషయమైనా, స్టడీ విషయమైనా, బుక్స్ విషయమైనా, కోచింగ్ విషయమైనా, యూనిఫామ్స్ అయినా, పీటీ డ్రెస్ అయినా, షూస్ అయినా, టెక్స్ట్ బుక్స్ అయినా, నోట్ బుక్స్ అయినా, ఎగ్జామ్ ఫీజ్ ఏదైనప్పటికీ మనకు A to Z అంతా కూడా మనకు గురుకుల విద్యాలయాల్లో ఫ్రీగా ఫెసిలిటీస్ ఉంటాయి. సో మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే తప్పకుండా అప్లై చేసుకోండి, వేరే వాళ్ళకు షేర్ చేయండి. 5, 6, 7, 8, 10వ తరగతి మరియు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్, డిగ్రీ ఫస్ట్ ఇయర్ సంబంధించి అడ్మిషన్ నోటిఫికేషన్ రావడం జరిగింది. ఇక వీడియో కనుక పూర్తిగా చూసినట్లయితే వివరాలన్నీ తెలుసుకుందాం. నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా అభ్యాసన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మనం చూస్తుందైతే అఫీషియల్ వెబ్సైటు డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్, ఆంధ్రప్రదేశ్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అడ్మిషన్స్ 2025-26. సో ఇక్కడ ఏపీఆర్ స్కూల్ అడ్మిషన్స్, ఏపీఆర్ జేసీ, ఏపీఆర్ డీసీ అడ్మిషన్ ఇచ్చారు. డిగ్రీ కాలేజ్ అనేది ఓన్లీ బాయ్స్కే, అదే ఏపీఆర్ జేసీ, ఏపీఆర్ఎస్ మొత్తం కూడా బాయ్స్ అండ్ గర్ల్స్కి ఉంటుంది. డిగ్రీ మాత్రం ఓన్లీ బాయ్స్కే ఉంటుంది. ఓకేనా. ఇక్కడ అప్లికేషన్ ఫామ్స్ ఇందులో ఉన్నాయి. ఇక్కడ ప్రాస్పెక్టస్, ఇక్కడ రైట్ సైడ్లో మీరు చూస్తే ప్రాస్పెక్టస్, ఇక్కడ ప్రాస్పెక్టస్లో మనకి ఏపీఆర్ఎస్సిఏటి అంటే ఏపీఆర్ఎస్ అంటే స్కూల్ 5th క్లాస్ సంబంధించిన అడ్మిషన్స్. ఇక్కడ ఏపీఆర్ బ్యాక్లాగ్ వేకెన్సీస్ 6th, 7th, 8th అని అంటేనేమో ఇక్కడ ఈ ప్రాస్పెక్టస్ ఇది 6th, 7th, 8th సంబంధించింది. ఇదేమో ఏపీఆర్ జేసీ అంటేనేమో డిగ్రీ ఇంటర్మీడియట్ సంబంధించింది. ఏపీఆర్ డీసీ సెట్ అంటేనేమో డిగ్రీకి సంబంధించింది. సో ఇక్కడ మనకి ఇక్కడ ఇచ్చిందంటే చూసినట్లయితే ఏపీఆర్ఎస్ క్యాటు, ఇక్కడ ఏపీఆర్ బ్యాక్లాగ్ వేకెన్సీ ఇవన్నీ స్కూల్కి సంబంధించినవి. 5th, 6th, 7th, 8th సేమ్ నోటిఫికేషన్ ఉంటుంది, మీరు చూసుకోవచ్చు. ఇక దీనికి జూనియర్ కాలేజ్కి, డిగ్రీకి సపరేట్గా ఉంటుంది కాబట్టి నేను చూపిస్తాను ఒకటి. అప్లికేషన్ అన్నీ కూడా సేమ్ ఉంటాయి, ఒకటే చూపిస్తాను. ఓకేనా. ఇక్కడ చూసినట్లయితే మనకు ఇక్కడ అప్లికేషన్స్ ఇది క్లిక్ చేస్తే ఒకటి లాస్ట్ చూపిస్తాను మీకు. ముందుగా ప్రాస్పెక్టస్ చూసినట్లయితే నేను ఇది ఓపెన్ చేసిన, ఇక్కడ లాస్ట్ ఓపెన్ చేసిన స్కూలింగ్ సంబంధించి ఒకటే ఉంటుంది. నేను ఇదైతే ఓపెన్ చేస్తున్నాను, క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ మీరు చూసినట్లయితే 5th, 6th, 7th, 8th అడ్మిషన్స్ అన్నారు. ఓకేనా. సో ఎక్కడెక్కడ స్కూల్స్ ఉన్నాయి, బాలుర, బాలికల, ఎన్ని సీట్లు ఉన్నాయి, కొత్త జిల్లాలు ఎన్ని ఉంటాయి, అందులో పాత జిల్లా ఏంటి, ఫోన్ నెంబరు, 5వ తరగతి లభ్యమైన సీట్లు ఎన్ని ఉన్నాయి ఇవ్వడం జరిగింది. ఓకే. ఇది 5th క్లాస్ సంబంధించి మనకు ఇచ్చిన నోటిఫికేషన్ సంబంధించింది. రైట్. ఇందులోనే మన లాస్ట్కి 5th, 7th, 8th ఉంటుంది. బాలురు సాధారణ, బాలికలు సాధారణ. ఓకే. ఇట్లా మీకు ఆ స్కూలు, ఫోన్ నెంబరు, అన్నీ కొత్త జిల్లాలు ఏంటి, పాత జిల్లాలు మొత్తం ఇవ్వడం జరిగింది. రైట్. సో 5th క్లాస్ కాబట్టి మనకు 80 సీట్స్ ఉన్నాయి. ఓకేనా. 6th, 7th, 8th అయితేనే మనకు తక్కువ సీట్లు ఉంటాయి, మిగిలిపోయిన సీట్లు బ్యాక్లాగ్ సీట్లు. రైట్. ఇగో ఇక్కడ నుంచి మనం చూసినట్లయితే 6, 7, 8 తరగతులను ఇవ్వడం జరిగింది. ఇక్కడ రిజర్వేషన్ శాతం చూసినట్లయితే ఓసీకి 41, బీసీఏ 7, బీసీబీ 10, బీసీసీ 1, బీసీడీ 7. ఓకే. బీసీఈ 4%, ఎస్సీ 15, ఎస్టీ 6%. ఇక పిహెచ్సి 3%, సిఏపి అనాథలు 3%, మైనార్టీలు ఇట్లా ఇవ్వడం జరిగింది. ఇక ఇక్కడ నుంచి ఏంటంటే మీరు ఇక్కడ చూస్తే 6thలో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, 8thలో ఎన్ని ఉన్నాయి, 7thలో ఎన్ని ఉన్నాయి, 6thలో ఎన్ని ఉన్నాయి, ఇక్కడ అందులో ఎస్సీకి ఉందా, ఎస్టీకి ఉందా, బీసీకి ఉందా, ఓసీకి ఉందా, మైనార్టీగా ఇక్కడ మీరు చూసుకొని ఉంటే అప్లై చేసుకోవచ్చు. ఓకేనా. రైట్. ఇది మొత్తం ఇట్లా ప్రతిదీ కూడా ప్రతి జిల్లా. సపోజ్ ఇక్కడ చూడండి, కాకినాడ జిల్లాలో 6, 7, 8, ఏలూరు జిల్లాలో 6, 7. ఓకే. అంటే లేని ఇవ్వట్లేదు, ఉన్నాయే ఇచ్చారు. ఎన్టీఆర్ కృష్ణా జిల్లాలో 6, 7, 8 తరగతులు ఎక్కడ వేకెన్సీ ఉంది, ఏ రిజర్వేషన్లో ఉంది ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ఓకే. తరగతి ఇవన్నీ ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఓకే. ఇవన్నీ కూడా 6th, 7th, 8th. ఇక ఇక్కడ చూసినట్లయితే ఏముంది అంటే 5వ తరగతి ప్రవేశానికి ఇప్పుడు మనం 4th క్లాసు చదువుతూ ఉండాలి.
ఓకేనా. అట్లా ఇంకోటి ఓసీ బీసీలకు ఏజ్ వచ్చేసి 2014 నుంచి 16 మధ్య జన్మించి ఉండాలి. ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతేనేమో 12 నుంచి 16 మధ్యలో. 6th అయితేనేమో 5th చదువుతూ ఉండాలి. ఏజ్ ఇక్కడ 13 నుంచి 15 మధ్య నుంచి ఉండాలి. ఎస్సీ ఎస్టీలకు అయితేనేమో 11 నుంచి 15 ఇవ్వాలి. 7th క్లాస్ ప్రవేశానికి ఇప్పుడు 6th చదువుతూ ఉండాలి. 12 నుంచి 14 మధ్య నుంచి ఉండాలి. ఎస్సీ ఎస్టీలకు 10 నుంచి 14 మధ్య నుంచి ఉండాలి, 14 మధ్యలో. ఇక 8వ తరగతి ఏంటంటే 7వ తరగతి చదువుతూ ఉండాలి. 2011 నుంచి 13 మధ్య నుంచి ఉండాలి. ఎస్సీ ఎస్టీ వాళ్ళకు 9 నుంచి 13 మధ్య నుంచి ఉండాలి. అంటే ఎస్సీ ఎస్టీ వాళ్ళకు 2 years ఎక్స్ట్రా ఇచ్చారు. ఓకేనా. మళ్ళీ ఇక్కడ చూసినట్టయితే ఏంటంటే వాళ్ళు సంవత్సర ఆదాయం 1,00,000 కంటే తక్కువగా ఉండాలి. రైట్. ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. 100 రూపాయలు పే చేసి మీరు అప్లై చేసుకోవాలి. ఓకేనా. అప్లై చేస్తున్నప్పుడు ఫోటో ఖచ్చితంగా స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి. దాంతోపాటు సిగ్నేచర్ కూడా స్కాన్ చేసి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా. ఆన్లైన్ జాగ్రత్తగా అప్లై చేసుకోండి. ఏదైనా రాంగ్ పడితే మళ్ళీ ఉంటుంది, చాలా లేదు, ఎయిటింగ్ ఛాన్స్ అది లేదు. హాల్ టికెట్లు మీకు ఎగ్జామ్కి ముందు పెడతారు. ఇక్కడ ఎగ్జామ్కు మీకు 100 మార్క్స్ 2 hours ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఇక్కడ చూడండి, 4వ తరగతికి తెలుగు, ఇంగ్లీష్, గణితం, ఎన్విరాన్మెంటల్ సైన్స్ ఉంటుంది. 100 questions ఇట్లా ఇవ్వడం జరిగింది. 6వ తరగతికి తెలుగు, ఇంగ్లీష్, గణితం, పజిల్ విజయనం అంటే 6th క్లాస్కి 5th క్లాస్ సిలబస్, 7th క్లాస్కి 6th క్లాస్ సిలబస్, 8th క్లాస్కి 7th క్లాస్ ఉంటుంది. మొత్తం 100 questions ఉంటాయి. ఓకేనా. తెలుగు ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది. ఓకే. ఇక్కడ మీరు చూసినట్లయితే తర్వాత ఇంగ్లీష్ మీడియం ఉండొచ్చు మీ అడ్మిషన్ తర్వాత. ఇక్కడ మీరు గణితం, సైన్స్ ఈ విధంగా మీకు ఉంటుంది. ఎస్టీ, బీసీ. ఓకే. ఇది నోటిఫికేషను. మీకు ఏమైనా డౌట్ ఉంటే ఈ నెంబర్లో ఫోన్ చేసి కనుక్కోవచ్చు. రైట్. లాస్ట్ డేట్ ఎప్పటిదాకా ఉంది అప్లై చేయడానికి? March 31 వరకు ఉంది. హాల్ టికెట్లు April 17th రోజు నుంచి స్టార్ట్ అవుతాయి ఆన్లైన్లో పెట్టడం. ఎగ్జామ్ వచ్చేసి April 25కి ఉంటుంది. ఓకేనా. రిజల్ట్ వచ్చేసి May 14కి ఫస్ట్ లిస్టు, సెకండ్ లిస్ట్ వచ్చేసి May 30కి, థర్డ్ లిస్ట్ వచ్చేసి June 13కి ఉంటుంది. ఓకే. ఇది మీకు ఏం డౌట్స్ ఉంటే నెంబర్ ఫోన్ చేసి కనుక్కోవచ్చు. ఇది 5th, 6th, 7th, 8th సంబంధించి. ఇక చూసినట్లయితే ఏపీఆర్జేసీ ఇక్కడ క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. ఏపీఆర్జేసీ మీరు చూసినట్లయితే ఇంటర్మీడియట్ సంబంధించిందండి. ఇది కాలేజ్ మొత్తం కూడా. ఇక 10th క్లాస్ చదువుతున్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. మీకు అక్కడ నీటు, జేఈ, ఎంసెట్ ఫ్రీ కోచింగ్ ఉంటుంది ఇంటర్మీడియట్తో పాటు, క్లాటు. ఓకేనా. మొత్తం శాంక్షన్స్ అయితే 130 అన్ని డిస్ట్రిక్ట్లకు ఆల్ ఓవర్ ఏపీకి సంబంధించి. ఇక్కడ ఫోన్ నెంబర్ డౌట్స్ ఉంటే కనుక్కోవచ్చు జనరల్ కేటగిరీ అందరికీ. ఓకే. ఇక్కడ కో ఎడ్యుకేషన్ 195. రైట్. ఇక్కడ గర్ల్స్కి 130. మళ్ళీ ఇక్కడ జనరల్ 230 ఆల్ డిస్ట్రిక్ట్స్. ఓకేనా. బాయ్స్ ఇట్లా మీకు ఇవ్వడం జరిగింది. మొత్తం 1425 వేకెన్సీ ఉన్నాయి. ఇక్కడ ఎంపీసీ ఎక్కడున్నది సీట్లు, బైపీసీకి ఎక్కడున్నాయి, బాయ్స్కి ఎక్కడున్నాయి, గర్ల్స్కి ఎక్కడ మొత్తం ఇక్కడ ఇవ్వడం జరిగింది డిస్ట్రిక్ట్ వైజ్గా. చూసుకోవచ్చు ఒకసారి. ఓకేనా. ఇది వేకెన్సీస్. ఏపీఆర్జేసీ ఎక్కడుంది, ఏంది, ఎన్ని సీట్లు ఉన్నాయి, ఎవరికి ఉన్నాయి, బైపీసీకి ఉన్నాయి, ఎంపీసీకి ఉన్నాయి, ఎంఈసీకి ఉన్నాయి, సిఈసీకి ఎన్ని ఉన్నాయి, ఈఈటీ, సిఈసీ, సిజీటీకి ఎన్ని ఉన్నాయి అన్ని కూడా ఇచ్చారు. ఓకే. సేమ్ ఇంత గురించి చెప్పినట్టుగా ఓసీ 38, బీసీఏ 7, బీసీబీ 10, బీసీసీ 1, బీసీడీ 7, బీసీఈ 4, ఎస్సీ 15, ఎస్టీ 16 స్పెషల్ కేటగిరీ వీళ్ళకి ఉంటాయి. ఓకేనా. మైనార్టీ 70%, మైనార్టీ కాలేజ్లో ఎస్సీ 15, ఎస్టీ 6%. మీరు 10th క్లాస్ చదువుతున్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు అయితే 10th క్లాస్ ఉన్నారు వాళ్ళు. ఆల్ ఫెసిలిటీస్ ఫ్రీ ఉంటాయండి. మంచి ఆపర్చునిటీ. ఎగ్జామ్స్ ముందు ఇక్కడ ఎగ్జామ్ చూడండి. ఎంపీసీకి, ఈఈటీకి అయితేనేమో ఇంగ్లీష్, మ్యాథ్స్, ఫిజిక్స్ 150 questions మీకు ఎగ్జామ్ ఉంటుంది. ఇంగ్లీష్, తెలుగులో పేపర్ ఉంటుంది. ఓకేనా. 2.5 hours ఎగ్జామ్ ఉంటుంది. తర్వాత బైపీసీ సిజిటీకి ఇంగ్లీష్, ఫిజిక్స్, బయాలజికల్ సైన్స్ ఉంటుంది. ఎంఈసీసీకి ఇంగ్లీష్, మ్యాథమెటిక్స్, సోషల్ స్టడీస్ ఉంటుంది. ఓకేనా. ఓఎంఆర్ షీట్లో ఎగ్జామ్ ఉంటుంది. రైట్. మీకు ఖచ్చితంగా రెసిడెన్స్ సర్టిఫికేటు, క్యాస్ట్ సర్టిఫికేటు, ఇన్కమ్ సర్టిఫికేటు ఇవన్నీ రెడీ చేసుకోవాలి. అప్లై చేసేటప్పుడు ఫోటోస్ తీసి సరిపోతుందండి. సో ఇక్కడ మీరు చూసినట్లయితే మనకు జాయినింగ్ అప్పుడు ఒక 2000 చేంజ్ 2500 పే చేయాల్సి ఉంటుంది కాలేజీలో.
డిపాజిట్ లాగా. ఇక్కడ స్కూల్స్ ఇచ్చారు, వాళ్ళ నెంబర్లు ఇచ్చారు, కొంచెం డౌట్స్ ఉంటే. రైట్, ఇది ఇంతకుముందు చెప్పినట్టుగా ఎంపీసీ వాళ్ళకి రిజల్ట్ వచ్చేసి May 14, ఎంపీసీ ఈటీ వాళ్ళకి May 20, బైపీసీ సీఈటీ వాళ్ళకు May 21, ఎంఈసీసీ వాళ్ళకి May 22 ఇచ్చారు. సెకండ్ ప్లేస్ ఇక్కడ డేట్స్ ఇచ్చారు, చూసుకోవచ్చు, ఇంకా చేంజ్ అవ్వచ్చు మళ్ళీ. ఇది ఇంటర్మీడియట్ సంబంధించింది. ఇక డిగ్రీకి సంబంధించి ఇది ఓన్లీ బాయ్స్కే అండి. ఇంటర్మీడియట్ కంప్లీట్ చదువుతున్న వాళ్ళు ఇప్పుడు చదువుతున్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఓకేనా, ఓన్లీ బాయ్స్కే ఉంటుంది. రైట్, ఇక్కడ మీరు చూసినట్లయితే ఆల్ ఓవర్ ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఏపీఆర్ డిగ్రీ నాగార్జున సాగర్, ఓకేనా, అక్కడ ఉంటుంది. మీకు ఇక్కడ డిగ్రీలో కోర్సెస్ ఏముంటాయంటే ఇంగ్లీష్ మీడియం ఉంటుంది, బీఏ, బీకామ్, కంప్యూటర్ అప్లికేషన్స్, ట్యాక్స్ ప్రొసీజర్, బీఎస్సీ కెమిస్ట్రీ, బీఎస్సీ కంప్యూటర్ సైన్స్, బీఎస్సీ డేటా సైన్స్, ఓకేనా, బీఎస్సీ జియాలజీ ఉంటుంది. రైట్, మొత్తం స్ట్రెంత్ మీకు 220 ఉంటాయి. ఇక్కడ ఓసీ 35, ఇక్కడ ఇంతకుముందు చెప్పినట్టే రిజర్వేషన్స్ ఉంటాయి. ఎలిజిబిలిటీ ఇంటర్మీడియట్ చదువుకుని అప్లై చేసుకోవచ్చు. ఫోటో సింగర్ స్కాన్ చేసి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇక మీకు బీఏ పొలిటికల్ సైన్స్ వచ్చేసి ఎనీ గ్రూప్ ఇంటర్, ఇంగ్లీష్, సివిక్స్, హిస్టరీ, ఎకనామిక్స్ ఉంటుంది ఎగ్జామ్. బీకామ్ కంప్యూటర్ అప్లికేషన్స్కి ఎకనామిక్స్, ఇంగ్లీషు, కామర్స్ 2. బీకామ్ ట్యాక్స్ ప్రొసీజర్కి వచ్చేసి ఇంగ్లీష్, ఎకనామిక్స్, కామర్స్ 2. బీఎస్సీ కెమిస్ట్రీకి వచ్చినేమో ఇంగ్లీష్, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీకి. బీఎస్సీ కంప్యూటర్ సైన్స్కి ఇంగ్లీష్, మ్యాథ్స్, ఫిజిక్స్ ఉంటుంది, కెమిస్ట్రీ. బీఎస్సీ డేటా సైన్స్కి చూసుకోవచ్చు. ఇక్కడ ఎంఈ స్టూడెంట్స్ అయితే ఏమో ఈ సబ్జెక్టులు ఇలా ఇచ్చారు. బీఎస్సీ జియాలజీకి వచ్చేసి బైపీసీ వాళ్ళకి ఇంగ్లీష్, జియాలజీ, బాటనీ, కెమిస్ట్రీ ఉంటుంది. ఓకేనా, సో మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు జాయిన్ అయ్యేటప్పుడు స్పెషల్ ఫీ అనేది కోర్స్ వైజ్గా ఇంత పే చేయాల్సి ఉంటుంది. ఓకేనా, ఇంకా రిమైనింగ్ 1000 రూపీస్ కూడా ఉంటుంది. ఏమైనా డౌట్స్ ఉంటే నెంబర్లో ఫోన్ చేసి కనుక్కోవచ్చండి. సో వీళ్ళకి కూడా ఇంటర్మీడియట్ లాగా ఫస్ట్ కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది. రైట్, ఇక దీనికి సంబంధించి అప్లికేషన్ ఉంటుంది. మీకు ఇక్కడ ఏపీఆర్జీసీ క్లిక్ చేస్తే ఇక్కడ ఏది క్లిక్ చేసినా మనకు సేమ్. సో ఇది క్లిక్ చేసినట్లయితే మనకి ఓపెన్ అయిపోతుంది. సో సిస్టమ్ ఆఫ్ అయిపోయిందండి, ఛార్జింగ్ పెట్టి స్టార్ట్ చేశాను. ఇది ఏది క్లిక్ చేసినా 5th క్లాసు, 6th, 7th, 8th అయినా, ఏపీఆర్జీసీ అయినా, ఏపీఆర్జీసీ ఏది క్లిక్ చేసినా కూడా మనకు ఒకేలాగా ఉంటుంది. క్లిక్ చేస్తున్నాను, చూద్దాం ఒకసారి. సో ఇక్కడ మీరు చూసినట్లయితే 5th క్లాస్ ఫస్ట్ పేమెంట్ లింక్ ఉంది కదా, క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. పేమెంట్లో అప్లయింగ్ క్లాసు, క్యాండిడేట్ నేము, కేటగిరీ, కమ్యూనిటీ, ఓకేనా, డేట్ ఆఫ్ బర్త్, జెండరు, క్యాండిడేట్ మొబైల్ నెంబరు, డూ బిలాంగ్స్ టు ఆంధ్రప్రదేశ్. ఇక్కడ అమౌంట్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఇక కనిపిస్తున్న క్యాప్చా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా, ఇక్కడ యాక్సెప్ట్ అనగానే సో మనకు పేమెంట్ కింద సబ్మిట్ అని వస్తుంది. ఓకే, ఇది మనకు సబ్మిట్ చేసిన తర్వాత ఆన్లైన్లో పేమెంట్ కంప్లీట్ అయిపోతుంది. కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం కనుక ఇక్కడ చూసినట్లయితే నెక్స్ట్ అప్లికేషన్ క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ క్యాండిడేట్ ఐడి, డేట్ ఆఫ్ బర్త్, మనకు మొబైల్ నెంబర్కి ఈమెయిల్ ఐడికి వస్తుంది. క్యాండిడేట్ ఐడి, డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ ఇవి ఎంటర్ చేసి క్యాప్చా ఎంటర్ చేసి లాగిన్ అంటే రిమైనింగ్ పార్ట్ అప్లై చేసుకోవచ్చు అప్లికేషన్ ఫామ్స్ సంబంధించి. నెక్స్ట్ మనం చూసినట్టయితే ప్రింట్ అప్లికేషన్ క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. సో క్యాండిడేట్ ఐడి, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి క్యాలిక్యులేషన్ లాగిన్ అంటే ప్రింట్ తీసుకోవచ్చు. ఇక చివరిగా మనం ఒకవేళ డీటెయిల్స్ మనకి మర్చిపోతే నో యువర్ డీటెయిల్స్ క్యాండిడేట్ క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ మీ యొక్క మొబైల్ నెంబరు, ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి గెట్ అంటే డీటెయిల్స్ వస్తాయి, క్యాండిడేట్ ఐడి, మొబైల్ నెంబరు. సో ఈ విధంగా మనం అప్లికేషన్ కంప్లీట్ చేయవచ్చు. ఇక్కడ మీరు చూసినట్లయితే మనకు లాస్ట్ డేట్ అప్లికేషన్ వచ్చేసి 31/3/2025 అంటే March 31 వరకు ఉంది. సో ప్రతి ఒక్కరికి షేర్ చేయండి, ఫార్వర్డ్ చేయండి. మీకు నచ్చితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.